ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 22వ వచనాన్ని చదువుదాము. మరియు యెహోవా ఐగుప్తు మీదను బాధాకరమైన గొప్ప సూచక క్రియలను అద్భుతములను మన కన్నుల ఎదుట కనబరిచి, దేవునికి స్తోత్రం. రెండవ అనుభవము, ఆయన ఏమి కనబరుచుచున్నారయ్యా అంటే, దేవుని పిల్లరా, అద్భుతములను ఆయన కనబరుస్తున్నారు. తన్ను తాను ప్రత్యక్షపరుచుకొని నన్ను నేను మీకు కనబరుచుకొందును అని చెప్పని ఆయన అద్భుతములను కనబరుచుచున్నారు. ఏమండి? అద్భుతములను ఆయన కనబరుచుచున్నారు. ఇందాక సహోదరి వచ్చి సాక్ష్యం పంచుకుంటా ఉంది. ఏమండి? దేవుడు తన పిల్లల ఎడల, దేవుడు తన బిడ్డల ఎడల కృప వెంబడి కృపను కనబరుస్తూ, ఏమండి, ఆయన అద్భుతాలు చేసేటువంటి వారుగా ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమండి? ఆయన అద్భుతాలని కనబరుచుచున్నారు. ఇశ్రాయేలీయుల ఎడల దేవుడు ఏ అద్భుతాలైతే కనబరిచారో, ఏమండి, మీకా గ్రంథంలో అంటాడు, ఇశ్రాయేలీయుల ఎడల ఏ అద్భుతాలైతే దేవుడు కనబరిచారో మీ ఎడల కూడా అద్భుతాలను కనబరుస్తాను. మీకా గ్రంథం 7వ అధ్యాయము 15వ వచనం చదవండి. మీకా గ్రంథం 7వ అధ్యాయం 15వ వచనం. ఐగుప్తు దేశములో నుండి మీరు వచ్చినప్పుడు జరిగినట్టుగా నేను జనులకు అద్భుతములను కనబరుతును. దేవునికి స్తోత్రం. ఐగుప్తు దేశములో నుంచి వచ్చినప్పుడు ఇశ్రాయేలీయులకు ఏ అద్భుతాలైతే దేవుడు కనబరిచారో, ఇక అద్భుతాలు అప్పుడుతో అయిపోయినాయి, ఆగిపోయినాయి, అంతరించిపోయినాయి, ఇక జరగవు. ఏమండి అని అనుకోవడానికి లేదు. నా మాట మీకు అర్థమవుతుందా? నా వైపు ఇటు చూడండి. చాలామంది అంటారు, ఏమండి అద్భుతాలు లేవు, ఏమండి స్వస్థతలు లేవు. ఏమి లేవు చెప్పాలా? అద్భుతాలు లేవు, స్వస్థతలు లేవు అని అంటూ ఉంటారు. నమ్మబాకండి. నా తోడబుట్టిన సహోదరుడు కూడా, ఏమండి, అటువంటి బోధ కలిగినటువంటి వారిని వెంబడించేటువంటి వారు ఒకప్పుడు అద్భుతాలు లేవు, స్వస్థతలు లేవు, ఏమండి? ఎవరో జీవితంలో అద్భుతాలు లేవు, స్వస్థతలు లేవు కాదు కుమారుడా, నీ జీవితంలోనే అద్భుతం చేస్తా. ఏమండి? నీ జీవితంలోనే అద్భుతం చేస్తా. మేబీ ఆ సంవత్సరం నాకు జ్ఞాపకం లేదు, కానీ 2011 లేదా 2012, 13 ఆ సంవత్సరం నాకు జ్ఞాపకం లేదు. ఏమండి? మా సోదరుడికి భయంకరమైనటువంటి వ్యాధి వచ్చింది. ఏమండి? స్పర్శను కోల్పోయాడు. ఈ నడుముల దగ్గర నుంచి కిందకి స్పర్శ లేదు, ఈ చేతుల నుంచి ఈ భుజముల దాకా స్పర్శ లేదు, నిలవబడలేడు. సడన్గా ఏం జరిగిందో తెలియదు. లోకల్గా ట్రీట్మెంట్ ఇప్పించారు, జరగలేదు. హైదరాబాదు నిమ్స్ హాస్పిటల్కి తీసుకెళ్ళాం. పరీక్ష చేసి చాలా సివియర్గా ఉంది, ఇది హార్ట్ దాకా పాకితే చచ్చిపోతాడు అన్నారు. నాకు బాగా జ్ఞాపకం. అంటే ఆ పరిస్థితిని అంతా కూడా అనుభవిస్తున్నటువంటి మా సోదరుడు నాతో అన్నమాట ఏంటయ్యా అంటే, ఇక నేను అన్నీ చూశాను, ఇక నాకు అయిపోయింది అని చెప్పని అన్నాడు. అంటే తన మీద తనకు ఆశలు చచ్చిపోయాయి, ఇక అయిపోయింది. ఏమండి? నేను అన్నాను, పిచ్చివాడా ఊరుకో, అప్పుడే ఏమైపోయింది, ఇప్పుడే ప్రారంభం కాబోతుంది. ఇప్పుడే ప్రారంభం కాబోతుంది. ఇప్పటిదాకా ఒక లెక్క, ఇక ఇప్పటి నుంచి ఒక లెక్క. అండి, ప్రార్థనే చేశామో, కన్నీరే కార్చామో, దేవుని వాక్యాన్ని చేతకు పట్టించి దేవుని గ్రంథాన్ని చదివించామో, ఒక్క బిళ్ళ మింగి లేదండి. మీరు నమ్మాలి, ఒక్క బిళ్ళ మింగి లేదు. వైద్యం జరగలా, ట్రీట్మెంట్ ప్రారంభం చేయాలంటే 5 లక్షలు మీరు కట్టాలి అని చెప్పని అన్నారు. ఇంటి దగ్గర మా నాన్నగారు, మా అన్న వాళ్ళు ఆ అమౌంట్ని సమకూర్చే పనిలో ఉన్నారు.
వారం అంటే వారం రోజులు మాత్రమే, 7 రోజులే ఆ నిమ్స్ హాస్పిటల్ హైదరాబాద్లో ఉన్నాం. ఒక్క ట్యాబ్లెట్ వాళ్ళ ప్రార్థన చేశాం. దేవుడు గొప్ప కార్యాన్ని జరిగించాడండి, గొప్ప కార్యాన్ని జరిగించాడండి. ఎంత గొప్ప కార్యమయ్యా అంటే, నేను బాగుపడ్డాను, నాకు అర్థమైపోతుంది, మనం ఇంటికి వెళ్ళిపోదాం పా అని చెప్పేసాను. మా సోదరుడే అన్నాడు. గడిగా చెప్పండి. ఏమంటే స్టిల్ నౌ ఆ కృపను పొందుకొని ఈరోజు చక్కగా దేవుని మందిరానికి నడిపించబడి దేవుని సన్నిధిని అనుభవిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అంటే ఎవరైనా అద్భుతాలు లేవు, ఎవరైనా స్వస్థతలు లేవు అంటే ఏమండి నమ్మబాకండి, వాళ్ళకి చెప్పాలా, రా ఆ జీవితంలో నేను పొందుకున్న స్వస్థత ఏంటో నీకు నేను నిరూపిస్తుందా. స్వస్థతలు లేకపోవడానికి దేవుడిలో ఏమన్నా శక్తి తగ్గిందా? అద్భుతాలు జరగకపోవడానికి దేవునిలో ఉన్నటువంటి ప్రభావం ఏమన్నా సన్నగిల్లిపోయిందా? ఏమండి ఆయన నిన్న నేడు ఏకరీతిగానే ఉన్నాడు. ఆయనలో మార్పు లేదు, ఆయన కార్యాలలో మార్పు లేదు, ఆయన మహిమలో మార్పు లేదు, ఆయన ప్రభావంలో మార్పు లేదు, ఆయన శక్తిలో మార్పు లేదు, ఆయనలో మార్పు లేదు. నిన్న ఏ రీతిగా కార్యాలు చేశాడో నేడు కూడా ఆ రీతిగానే కార్యాలు జరిగించగలిగిన వాడు నజరేయుడైన యేసు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. ఐగుప్తులో ఏమండి ఏ అద్భుతాలైతే దేవుడు కనబరిచాడో నేను మీకు ఆ అద్భుతములను ఏం చేస్తానంటున్నాడు, కనబరుతును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చెప్పాల హల్లెలూయా అండి. ఆ అద్భుతాలను మనం చూడాలి అంటే, ఇంకా ఆ మహత్కార్యాలను ఏమండి ఆ కార్యాలను, ఇప్పుడు మీరున్నారండి, ప్రభువును నమ్ముకున్న తర్వాత ఎన్నెన్ని అద్భుతాల గురించి చెప్తా ఉంటారో. మా జీవితంలో ఈ అద్భుతం దేవుడు జరిగించాడండి, ఈ కార్యాన్ని దేవుడు జరిగించాడండి, దేవుని ద్వారా ఈ కార్యాలను మేము పొందుకుంటున్నామండి అండి. ఓ మంచి మాట, ఆ మాట మీరు చదవండి. యెహోషువ గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనము. యెహోషువ గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనము. రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములను చేయును గనుక మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనుడని జనులకు ఇచ్చెను. అది దేవుడు మీ మధ్య అద్భుతాలు చేయబోతున్నాడు. ఓ ఇశ్రాయేలీల జనాంగమా, ఆయన ద్వారా అద్భుతాలు మీరు చూడాలి అంటే మిమ్మల్ని మీరు ఏం చేయండి, పరిశుద్ధపరచుకోనండి, పరిశుద్ధంగా కనబడండి. ఆయన ఎదుట అద్భుతాలు జరిగిస్తాడు. స్తోత్రం. హల్లెలూయా. రండి, పరిశుద్ధంగా బ్రతకండి, ఆయన ఎదుట పవిత్రంగా బ్రతకండి, నిష్కలంకంగా బ్రతకండి, ఇహలోక మాలిన్యాన్ని ఏమండి అంటించుకోకుండా బ్రతకండి. దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తాడు, గొప్ప కార్యాలు చేస్తారు. మార్తతో అంటున్నాడు, మార్తా నువ్వు నమ్మిన ఎడలా, చెప్పాలా, నువ్వు నమ్మిన ఎడలా దేవుని మహిమను చూస్తావు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఎవరితో అనింది, మార్తతోనా మరియతోనా? అయ్యగారులు ఇటు మార్తతోనా మహిమతోనా? నమ్మితే మహిమ చూస్తావు అంది. సరిగ్గా చెప్పాలా, మార్తా మరియా? మార్తా అన్న వాళ్ళు ఎంతమంది దించండి. మరి అన్నోళ్ళు చేతులు ఎత్తండి, ఎంతమంది? ఇటుకు కూడా ఓట్లు పడుతున్నాయా? మహిమరాజు న్యూట్రల్లో ఉన్నాడు. మహిమరాజు న్యూట్రల్లో ఉన్నాడు. మహిమరాజుకి అర్థమైపోయింది ఏడో తేడా కొడుతుంది, ఇన్నిసార్లు అయ్యగారు అడుగుతుందంటే తిరకాసి ఏడో ఉంది మొత్తానికి. ఏమండి ఎక్కడన్నాడు ఆ మాట? చదవండి, యోహాను సువార్త. అందుకు యేసు, నువ్వు నమ్మిన ఎడల దేవుని మహిమను ఎవరామె
మహిమరాజు మార్తకు ఓట్లు వేసిన వాళ్ళు నెగ్గారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. జాగ్రత్త, దేవుని వాక్యాన్ని క్షుణ్ణంగా జాగ్రత్తగా చదువుకుంటా ఉండండి. రైట్ ఏమండి? ఆయన నిన్న నేడు ఏకరీతిగా ఉన్నారు కాబట్టి ఆయన అద్భుతాలను కనబరుస్తారు. ఆయన ప్రత్యక్షపరుచుకొని, ఒకటి ఆయన బాహుబలాన్ని, ఆయన మహిమను కనబరుచుకొనుగాక, ఆయన అద్భుతములను కనబరుచునుగాక. అందుకే యోబు గ్రంథంలో 9వ అధ్యాయం 10వ వచనం అంటారు. ఆయన యోబు గ్రంథము 9వ అధ్యాయము 10వ వచనము, ఎవడును తెలిసి కొనలేని మహత్తైన కార్యములను, లెక్కలేనన్ని అద్భుత క్రియలను ఆయన చేయుచున్నాడు. ఎవరు తెలుసుకోలేరండి ఆయన కార్యాలనే. ఏమండి? ఎవరు తెలుసుకోలేరు. ఎంతమందికి అర్థమవుతున్నాయి ఆయన కార్యాలు, ఆయన అద్భుతాలు? అమ్మ సహోదరిలో ఇటు చూడండి, ఎంతమందికి అర్థమవుతున్నాయి ఆయన కార్యాలు? చాలామంది ఏమంటారు తెలుసా? నేను పలానా చోట పనికి పోయానండి, నేను పని చేసుకుంటుంటే పాము ఒకటి వచ్చిందండి, నా దగ్గరకు వచ్చిందండి, బుస కొట్టిందండి, కాటైపోయిందండి, తప్పించబడ్డానండి, పొరపాటు నన్ను కాటేసి ఉంటే నేను ఏమైపోయేదాన్నండి అని అంటారు. ఏండి, నేను పనికి పోయానండి, పాము కనబడిందండి, కాటైపోయిందండి, తప్పించబడ్డానండి, కాటేసినట్టయితే నేను ఏమైపోయేదాన్నండి అంటారు. అది నీ కంటికి కనబడింది కాబట్టి నువ్వు ఆ మాట చెప్పావు. నీ కంటికి కనబడకుండా ఎన్ని ప్రమాదాలు తప్పిస్తున్నాడో గట్టిగా చెప్పండి. అసలు నీ ఛాయకు కూడా రాకుండా, నీ దరిదాపులకు కూడా రాకుండా అవి నీ కంటికి కనబడటంలా, అవి నీ కంటికి కూడా కనబడటంలా లెక్కలేని అద్భుతాలు ఆయన జరిగిస్తున్నాడు. ఎవరు కూడా తెలుసుకోలేకపోతున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.